థర్డ్ సీన్ ఇది. ఇది మనకి 08 నుంచి 014 సెకండ్స్ ఇది. ఇక్కడ టెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్. ఓకే, సో ఫస్ట్ మనం దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. 14 సెకండ్స్ దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. సెకండ్స్కి ఎక్స్టెండ్ చేశాను. సో ఇక్కడ దీన్ని నేను 14. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే టెక్స్ట్ని టైప్ చేద్దాం. కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్. ఓకే, 250 పెట్టాను. సో దీని అలైన్మెంట్ కూడా నేను సెంటర్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్ ఒకటి వేస్తున్నాను. ఇక్కడ పొజిషను, స్కేలు అండ్ ఒపాసిటీ. ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ వేసాను స్టార్టింగ్లో. సో వీటి ఏం చేస్తానంటే నేను ఒపాసిటీ అన్నది తగ్గించేస్తున్నాను. ఇక్కడ 0 పెడుతున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ నేను కీ ఫ్రేమ్స్ వేస్తున్నాను. పొజిషను, స్కేలు అండ్ ఒపాసిటీ. ఈ బ్యాక్ కీ ఫ్రేమ్ దగ్గర సో వీటిని ఏం చేస్తున్నట్టు నేను ఒపాసిటీ అన్నది 0 పెట్టేద్దాం. రైట్, ఇక్కడ నుంచి ఇది 0 అయింది. ఇది కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్. ఓకే, సో దీన్ని సైజు ఏం చేద్దామంటే స్కేల్ నేను 0 పెట్టేస్తాను. ఎస్, కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్. సో వీటిని నేను కొంచెం ఓకే, సో ఇక్కడ నేను కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్ అని లైక్ చేశాను. రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అండ్ ఈజీ ఈజ్. ఎస్, సో కంట్రోల్ ఎస్. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన రిఫరెన్స్ని కూడా మనం తీసుకుందాం.
సో ఈ వీడియోని ఇక్కడ వేస్తున్నాను నేను. సో ఇక్కడ నేను థర్డ్ వీడియో వేసాను కదా. సో థర్డ్ వీడియోకి నేను ఇక్కడ ఈ టెక్స్ట్కి మ్యాచ్ చేస్తున్నాను. సో యానిమేషన్లో ఏంటంటే ఇట్లా అది టైపోగ్రఫీ బేస్డ్. ఇది ఈ అసైన్మెంట్ ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం చేస్తుంది టైపోగ్రఫీ బేస్డ్ అనమాట. సో ఇవన్నీ అంటే ఆ వీడియోకి రిలేటెడ్గా అక్కడ సౌండ్ కానీ లేకపోతే ఇక్కడ టెక్స్ట్ కానీ మనకి మ్యాచ్ అవ్వాలి. అంటే నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏంటంటే అన్ని డిఫరెంట్ అసైన్మెంట్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ని మనం మార్చుకోవడం మనం వెంటనే చేయడానికి ఉండదు, సింక్ చేసుకోవాలి. అక్కడ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. సో అది కొంచెం స్ట్రగ్లింగ్తోనే, అంటే మనం వింటూ రిపీటెడ్గా అక్కడ ఉన్న టెక్స్ట్ని, వీడియోని, ఆడియోని వింటూ రిపీటెడ్గా దాన్ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇట్ టేక్స్ టైమ్ యాక్చువల్లీ, రైట్? క్రోమాటిక్ అబరేషన్స్. సో దీన్ని తీసుకుందాం. దిస్ ఇస్ నైస్ లుకింగ్, రైట్? సో దీన్ని యూజ్ చేద్దాం. సో ఇదేంటంటే మనకి పార్ట్ 3 అనమాట. సో దీన్ని రెండర్ చేసేద్దాం.